ఉందాం. అందరూ మోకరించి తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసేంత వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు, యాకోబు గారి కుటుంబానికి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్న వారికి కూడా, అలాగే ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని 3 దినాలు నేర్చుకోవడానికి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అందించినందుకు మనం సంతోషపడాలి కుటుంబం ద్వారా. ఎందుకంటే దేవుని వాక్యము చాలా విలువైనది. విలువైనటువంటి వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆసక్తితో మనం దేవుని వాక్యాన్ని వినగలిగినటువంటి వాక్య ప్రకారం మనం బ్రతకగలిగినప్పుడే దేవుని యొక్క కోరికను మనం నెరవేర్చేవారుగా ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి టాపిక్తో ఈ 3 రోజులు మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే ఒక 3 పాఠాలు మీ ముందుకు తీసుకొచ్చాం మేము. ఈరోజు రేపు ఈ పాఠం మీకు చెప్పటమే కాదు, ఈ పాఠానికి ఉన్నటువంటి సందర్భానుచితమైనటువంటి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చి చూపించాలనే భావనతో ఈ ఏర్పాటు అంతా చేయటం జరిగింది. చాలా సంతోషం. ఈ అవకాశాన్ని కుటుంబం ద్వారా దేవుడు మనకు కలిగించినందుకు మరి ఒకసారి యాకోబు గారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. మంచి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పాఠంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చాలా సందర్భాల్లో మీరు వినుంటారు. ఎన్నటువంటి విషయాలే మరలా మీకు పరిచయం చేస్తున్నాను ఒక పాఠంగా. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని ఏర్పాటు చేయటానికి ముందు నిత్యత్వములో అనగా పరలోకంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రి. ఏంటయ్యా దేవుని యొక్క ఆలోచన అనేది మనం ఆలోచన చేయగలిగితే, తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని చేయాలని, చేసినటువంటి దేవుడు ఆ సృష్టిలో తన కోసం తన పిల్లలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన దేవుడు నిత్యత్వంలోనే చేశాడు. ఎందుకయ్యా ఈ భూమిని ఏర్పాటు చేయాలి? ఏర్పాటు చేసినటువంటి భూమిలో అనగా ఈ సృష్టిలో మనుషులను ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు? మనుషులను ఏర్పాటు చేయటానికి గల ఉద్దేశం ఏమై ఉంది అనేది లేఖన భాగంలోకి వెళ్ళి మనం పరిశీలన చేసి చదవగలిగినప్పుడు ఈ మానవాళి యొక్క జన్మ రహస్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందరో పుడుతున్నారు, కొంతకాలం జీవిస్తున్నారు, ఆ తర్వాత చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి జీవిత కాలాన్ని దేవుడు ఎందుకు అతి తక్కువ సమయాన్ని దేవుడు కేటాయించాడు మనిషికి? మెతుషెల గారి కాలం దగ్గర నుంచి ఇప్పుడు బతుకుతున్నటువంటి కాలం వరకు మనం లెక్కలు కట్టుతూ ముందుకు తీసుకొస్తే మెతుషెల గారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న మనుషులకు లేదండి. ఉందండి? లేదు. మెతుషెల గారికి ఇచ్చినటువంటి కాలం
969 సంవత్సరాలు అయితే ఈరోజు నీకు నాకు దేవుడు నిర్ణయించినటువంటి కాలం ఎంత అనేది మనం ఆలోచించగలిగితే భక్తుడైన యాకోబు గారు అంటాడు కదా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి బ్రతుకు అంటున్నాడు ఆయన. అలా క్షణికమైన ఈ చిన్న జీవితంలో ఇలాంటి బ్రతుకునిచ్చినటువంటి దేవుడు ఆ బ్రతుకులోనే మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్న దేవుని ఆలోచనను భంగపరిచేటటువంటి పరిస్థితిలో ఈరోజు సమాజంలో కనపడుతున్నారు చాలామంది. కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనుషుల్ని ఏర్పాటు చేయడానికి. మనుషుల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దేవుడు ఏం కోరుతున్నాడు ఈ మనుషుల నుంచి అనేది కూడా మనం ఆలోచన చేయక తప్పదు. అందుకని ఒక చిన్న టైటిల్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు, రేపు, నెక్స్ట్ ఎల్లుండు. ఈరోజు మీరు జాగ్రత్తగా వినగలిగితేనే రేపటి పాఠం అర్థమవుద్ది మీకు. ఈరోజు రేపు మీరు వినగలిగితేనే ఎల్లుండి చెప్పేది మీకు అర్థమవుద్ది. ఈ 2 రోజులు మీరు కంటిన్యూగా జాగ్రత్తగా వాక్య పరిశోధన మీరు చేస్తూ వింటూ వెళ్ళగలిగితేనే ఈ 3 రోజులు చెప్పేటటువంటి కాన్సెప్ట్ అంతా మీకు అర్థమవుతుంది. అర్థమైనటువంటి మీరు చాలా పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక చిన్న టైటిల్ తీసుకొని ఆ టైటిల్లో నుంచి సబ్ టైటిల్గా మరొకటి తీసుకుందాం. ఏంటంటే కుటుంబాలను గూర్చినటువంటి ప్రస్తావన. ఇది దేని గురించి? కుటుంబాలను గూర్చినటువంటి ప్రస్తావన. ఎందుకంటే కుటుంబము చాలా ప్రాముఖ్యమైనదండి. సంఘము కంటే ముందు దేవుడు ఏం చేశాడు? సంఘము కంటే ముందు దేవుడు దేన్ని కట్టాడు? కుటుంబాన్ని కట్టాడు. కుటుంబాన్ని కట్టినటువంటి దేవుడు కుటుంబంలోనే పరిశుద్ధతను చూడాలనుకున్నాడు. ఫస్ట్ పరిశుద్ధత ఎక్కడ చూడాలనుకున్నాడు దేవుడు? కుటుంబంలోనే పరిశుద్ధతను చూడాలనుకున్నాడు. ఆ తర్వాతే సంఘం. అంటే ఒక కుటుంబం సంఘానికి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ టైటిల్కి మనం తీసుకోవలసినటువంటి నేమ్ ఏంటంటే పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. రాసుకోండి జాగ్రత్తగా. పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు. అసలు పరిశుద్ధుని కుటుంబానికి పతనావస్థ వస్తుందా? మీరు ఆలోచించండి. పరిశుద్ధుని కుటుంబానికి పతనావస్థ వస్తుందా అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో మీరు రాసుకోవడం అయిపోతే సబ్ టైటిల్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కుటుంబం. అసలు కుటుంబం ఎలా ఏర్పడింది? సబ్ టైటిల్కి మీరు తీసుకోవాలి దీన్ని. కుటుంబం ఎలా ఏర్పడింది? ఇది కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందండి. కుటుంబం అంటే ఒక స్త్రీ పురుషుడు జత చేయబడితేనే, ఆ జత చేయబడినటువంటి ఇద్దరి ద్వారా గర్భఫలాలు వస్తేనే అది ఒక కుటుంబం అని ఈజీగా మనం మాట్లాడేసుకుని వెళ్ళిపోతే అవదండి. అసలు ఈ కుటుంబ నిర్మాణకుడు ఎవరు? ఈ కుటుంబ నిర్మాణకుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి ఒక ఇల్లు కడుతున్నాడు అనుకోండి. ఎందుకు కడుతున్నాడు ఇల్లు? భార్య బిడ్డలతో సంతోషంగా బతికినంతకాలం హ్యాపీగా ఉందామని. అంతేనా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కుంటే దేనికి కొనుక్కుంటాం? దాంతో అవసరం ఉంది కాబట్టి మనం బతికినంతకాలం దాన్ని వాడుకోవడానికి కొనుక్కుంటాం. కానీ దేవుడు కుటుంబాలను ఎందుకు కడుతున్నాడు? కుటుంబ నిర్మాణకుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు? దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలంటే ఈ మొదటి భాగంలో మొదటి పాఠంగా కుటుంబాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు దాని మీద మాట్లాడదాం ఈ రాత్రి. దాని గురించి మీకు వివరంగా చెప్పాలనే నేను ఆశపడుతున్నా. ఆసక్తిగా మీరు వినాలి. అందుకనే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుని కుటుంబాలనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ద్వారా కలగజేయబడినటువంటి పిల్లలు కూడా పరిశుద్ధులేనా? పరిశుద్ధుడైన దేవుని ద్వారా కలగజేయబడినటువంటి పిల్లలు కూడా పరిశుద్ధులే. అందుకే పేతురు గారు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరి మాట ఇది? నేను అనే పదం ముగ్గురికి ఆపాదించవలసినటువంటి పదం ఇది. ఎవరెవరికి? ఒకటి తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్ముడికి. ఈ ముగ్గురికి ఆపాదించవలసినటువంటి పదం ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఎవరిని గూర్చినటువంటి మాట ఇది? తండ్రిని గూర్చా, కుమారుని గూర్చా, పరిశుద్ధాత్మను గూర్చా?
కుమారుని గుర్చా ఇక్కడ మాట్లాడుతుంది, యేసుక్రీస్తు వారి గురించిన. ఇప్పుడు ఈ పదాన్ని మనం తండ్రికి ఆపాదించవచ్చా, ఆపాదించకూడదా? కొన్ని సందర్భాల్లో సింగులర్ వర్డ్స్ ఉంటాయి, డబుల్గా వాడే వర్డ్స్ కూడా ఉంటాయి బైబిల్లో. ఒక పదాన్ని తండ్రికి ఆపాదించవచ్చు, ఒక పదాన్ని క్రీస్తుకి ఆపాదించవచ్చు. ప్రభు అన్న పదం ఓన్లీ ప్రభు వారికి సంబంధించిందేనా, తండ్రికి కూడా సంబంధించిందా అంటే తండ్రికి కూడా సంబంధించింది. ప్రభు అనగా ఎవరు? రాజు. అంటే పాత నిబంధన ప్రకారం రాజు ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు. కొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే యేసుక్రీస్తు వారు ప్రభు అనగా రాజు ఆయన. ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అని ఒకడు మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు కుటుంబం పరిశుద్ధులుగా ఉండాలనంటే మనము ఆయన వలన కలిగిన వారం. 100వ కీర్తన మీకు ఎందుకు చదివించాను నేను? చదవండి ఒకసారి అన్నమాట. 3వ వచనం అనుకుంటా. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించిన వాడు ఎలాంటి వాడు? ఇప్పుడు చెప్పండి. పరిశుద్ధుడు. పుట్టించిన వాడు అనగా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనప్పుడు ఆయన ద్వారా పుట్టించబడిన వారు పరిశుద్ధులా కాదా మీరు చెప్పాలి. అమ్మా జాగ్రత్తగా వినండి, వింటేనే మీకు అర్థమవుద్ది. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? మీకు అర్థం అవ్వాలనే అర్థవంతంగా చెబుతున్నా. పుట్టించిన వాడు పరిశుద్ధుడు, పుట్టినవారు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఆయన, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి తన ఇష్టం. అలా ఇష్టపడినటువంటి పరలోకపు తండ్రి ఒక పురుషుణ్ణి తయారు చేసుకున్నాడు. ఒక పురుషుణ్ణి తయారు చేసి ఆ పురుషునిలో నుంచి స్త్రీని తీశాడు బయటికి. అలా స్త్రీని తీసినటువంటి దేవుడు ఇద్దరిని ఒక చాట చేర్చాడు. చేర్చినటువంటి దేవుడు ఇద్దరిని జతపరిచాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏమనాలి? జతపరిచిన తర్వాత ఏమనాలండి? జతపరిచిన వీళ్ళిద్దరిని ఏమనాలి? భార్య భర్త. అంటే దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు వేరు చేయటానికి వీలు లేదు. అంటే జతపరిచేది ఎవరు? స్త్రీ పురుషుల్ని దేవుడు. కరెక్టేనా? ఒకసారి చూద్దాం అన్నమాట కూడా. మత్తయి వార్త 19వ అధ్యాయం. మత్తయి వార్త 19వ అధ్యాయం వచనం 6. కాబట్టి వారింకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు జత చేసిన తర్వాత మధ్యలో మీరెవరండి వేరు చేయటానికి? వేరు చేయొచ్చా? వేరు చేస్తే ఏమవుద్ది? వేరు చేస్తే ఏమవుద్దమ్మా? అసలు జతపరిచింది ఎవరు? దేవుడు. జతపరిచింది దేవుడైతే దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు అన్నాడు. అంటే పరిశుద్ధుడు అన్నాడా? మనుష్యుడు అంటే ఎవరు? మనుష్యుడు అన్నాడు. ఏ మనుష్యుడు వేరుపరచకూడదు. మనుష్యుడు అంటే ఎవరు? జంతువులైనా? దేవుడు సృష్టిలో ఉన్నటువంటి పిల్లలే. దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదు. ఎందుకు ఈ మాటను ప్రస్తావించాడు పదే పదే యేసుక్రీస్తు ప్రభువారు? దేవుడు జతపరిచిన వారిని ఎవ్వడు వేరుపరచకూడదు అనంటే వేరుపరచకూడదనే పదం ఇక్కడ వాడబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే జతపరిచిన వారిని వేరుపరిచేటటువంటి పరిస్థితులు వాటిల్లుతాయి. అవునా కదా? జతపరిచినటువంటి దంపతులిద్దరిని వేరుపరిచేటటువంటి వేరొకని ప్రస్తావన వస్తుంది ఆ కుటుంబంలో. అందుకే అపవాది వచ్చేసి ఏదైనా వనంలో ఆదాం గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా ఇది నిజమేనా అన్నాడు. ఏంటా నిజం? మరి దేవుడు ఒక ఆజ్ఞ మీకు ఇచ్చాడు కదా, ఈ చెట్టు ఫలాన్ని తినొద్దని. మరి ఇది నిజమేనా అని అన్నప్పుడు ఆదాం గారు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆదాం గారు ఒప్పుకోలేదండి. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ఇదే విషయాన్ని మరొక రోజు ఆదాం గారు లేని సమయంలో అవ్వ దగ్గరికి వచ్చాడు.
అవ్వ దగ్గరికి వచ్చి, ఏంటి అవ్వమ్మ, ఇది నిజమేనా అని అడిగాడు. ఆదాం గారు చెప్పినటువంటి ఆన్సర్ చెప్పాలి అపవాదికి అవ్వమ్మ గారు. వెంటనే టప్ 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 అని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు అది చెప్పేసుకుంటా అలా అయినంత స్పీడ్గా వెళ్ళిపోయేసరికి అప్పుడు అపవాది నిదానంగా ఆలోచన చేసి ఒక మాట చెప్పాడు. పిచ్చవ్వా, ఎంతకాలం ఈ చెట్లలో ఈ కాయలు తింటూ బతుకుతావు నువ్వు? ఈ ఫలాలు తిన్న దినమున, ఈ ఫలాలు తిననటువంటి సమయాన మీరు దేవదూతల వలె ఉంటారు. ఏమంటే అవ్వమ్మకు దేవదూతలు తెలుసు అప్పటికి? మనకు తెలుసు దేవదూతలు. ఏ దూతలు? బంగారు దూతలు మనకు తెలుసు. ఎప్పుడైనా వెండి దూతలు కావాలని ప్రార్థన చేశారా? ప్రార్థనలు ఏ దూతల గురించి చేస్తాం మనం? బంగారు దూతల్ని కావలబెట్టు. ఎక్కడ? నీ మంచం కాడ, నీ చుట్టూ. ఎన్ని దూతలు కావాలి కాపలాకి మనకి? బంగారు దూతలు. ఒక దూతే 1,00,000 మందిని కొడద్దు. ఒక దూత, అవునా? ఒక దూతను ఢీ కొట్టాలంటే 1,00,000 మంది సైన్యం దిగాల. కానీ మనకెన్ని దూతలు కావాలి? బంగారు దూతలు. అంటే ఎన్ని లక్షల మంది సైన్యం నీ మీదకి వస్తుంటే అడ్డుకోవాలి దూతలు. మళ్ళీ బంగారు దూతలు కావాలి మనకి. ఇప్పుడు అపవాది వచ్చి ఏం చెప్తుంది అవ్వమ్మకి? మీరు దేవతల వలె ఉంటారు. పొగడతలంటే యమ సరదా కదా స్త్రీలకి. పొగిడితే పడిన స్త్రీ లేదండి భూమి మీద. మీకు తెలుసో లేదు ఈ విషయం. పొగిడితే చాలండి ఈజీగా పడిపోతారు అపవాదికి, అవునా కదా? ఒక్కసారి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా స్త్రీలు మీరు ఆలోచన చేయండి. కుటుంబానికి, నీ కుటుంబ యజమానికి గౌరవం తేవాలన్న స్త్రీ వల్లే ఉంది, అవమానం తేవాలన్న స్త్రీ వల్లే ఉంది. నీ భర్త 10 మందిలో కాళ్ళు ఎగరేసి తిరగాలన్నా నీ చేతిలోనే ఉంది. నీ భర్త 10 మందిలో నిలబడకుండా తలకా దించుకొని నడవాలన్నా నీ చేతిలోనే ఉంది. అందుకే ఇల్లాలే ఇంటికి దీపం అవ్వాలి కానీ ఇంటికి కొరివి అవ్వకూడదు, అవునా కదా? గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్దాం, డైరెక్ట్గా చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏమండి, ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఏదేను వనములో ఆదాం గారితో పాటు ఎంతమంది ఉన్నారండి? ఏదేను వనంలో జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అవునా? ఇప్పుడు ఏదేను వనంలో ఆదాం గారితో పాటు ఎంతమంది ఉన్నారు? మరి ఇదేంటి? ఉందే ఒక్కడు కదా. ఉన్న ఒక్కడిని పట్టుకొని ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటాడేంటి దేవుడు? మరి ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయాన్ని? మీరు అనుకున్నారు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంటే మంచిది కాదని స్త్రీనిచ్చాడండి అని మీరు మాట్లాడుకుంటారు. కానీ దేవుడు ఆ రోజు ఏదేను వనంలో చెప్పినటువంటి సందర్భం ఆ రోజుకు పరిమితమైంది కాదండి. భవిష్యత్తును గురించి మాట్లాడాడు దేవుడు. బైబులు, ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథం 3 దినాల గురించి మనకు ప్రస్తావన చేస్తూ ఉంది. ఏంటి ఆ దినాలు చెప్పగలరు ఎవరైనా? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలం. అంటే జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది. ఏ గ్రంథమైనా చెప్పుద్దా ఇది? చెప్పుద్దాం ఎక్కడైనా? నిజంగా బైబిల్ అద్భుతమైనటువంటి గ్రంథం కదా. చెప్పండి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు భవిష్యత్తును గూర్చి ఏదేను వనములో ఆదాం గారి దగ్గర మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు? నరుడు ఒంటరిగా ఉండకూడదా? ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. లేదంటే నేను ఉంటానండి, నా వల్ల అవుద్దనుకుంటే అది అబద్ధం. అందుకే అంటున్నాడు, ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు నేను చేయాలి. అసలు దేవుడు ఎందుకండి పురుషుణ్ణి చేయాలి? ఎందుకంటే పురుషునిలో నుంచి స్త్రీని తీసుకురావాలి? తీసుకొచ్చిన దేవుడు వానికి సాటి అయినటువంటి సహాయం అని ఇద్దరిని ఎందుకు జతపరిచాడు? ఈ జతపరచటానికి వెనకాలన్నటువంటి హిస్టారికల్ చరిత్ర ఏమై ఉంది అది మనం ఆలోచించాలి. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారండి?
టకటక చెప్పాలా? ఏం డల్లుగా ఉన్నారేంటి? కుటుంబం అంటే ఎవరుంటారు కుటుంబంలో? జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు అవన్నీ మన కుటుంబాలు వద్దులే కానీ, మన కుటుంబాలు అంటే పరిశుద్ధుని కుటుంబాలు కాదు మీరు తెలుసుకోండి. కానీ ఆదాం గారి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు చెప్పాలా? భార్య, భర్త, పిల్లలు. జాగ్రత్తగా మళ్ళీ విందాం. భార్య, భర్త, పిల్లలు. ఏదేను వనములో మనకు కనపడుతున్నటువంటి కుటుంబం పరిశుద్ధుని కుటుంబంగా ఉంది. ఎప్పటి వరకు? ఎంతవరకు పరిశుద్ధుని కుటుంబంగా ఉందండి ఏదేను వనములో? 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేంత వరకు పరిశుద్ధంగా ఉంది ఈ కుటుంబం. ఎప్పుడైతే దేవుడు ఈ కుటుంబాన్ని కట్టాడో, కట్టినటువంటి దేవుడు వెంటనే వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. పెట్టినటువంటి పరీక్ష వాళ్ళు ఫెయిల్ అయిపోయారండి. ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవ్వటానికి గల కారణం ఏంటో 3వ అధ్యాయం దగ్గరకు వస్తే మనకు అర్థమవుద్ది. 2వ వచనంలో, మొదటి వచనం నుంచి వద్దాం. మొదటి వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము కుయుక్తి గలదై ఉండెను. కుయుక్తి అంటే, యుక్తి అంటే తెలివైనది, అవునా? కుయుక్తి అంటే అర్థం ఏంటి? మోసం చేయటంలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటిదని, తెలివైనటువంటిది, సమయం చూసి ఎలా కొట్టాలో తెలిసినటువంటిది, అవునా? సమయం చూసి కొట్టగలిగే కెపాసిటీ ఉందన్నమాట దీనికి. జంతువులన్నిటిలో కూడా అతి తెలివి కలిగిందనమాట ఇది, అతి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ సందర్భం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అది ఆ స్త్రీతో, ఎంత చిన్న పదం చూడండి ఇది నిజమా అన్నది. ఎంత చిన్న పదం చూడండి ఇది నిజమా. ఇప్పుడు ఇదే మాట ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి ఇది నిజమేనా అన్నారు అనుకోండి, అనేసి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు వచ్చేసింది వెంటనే వచ్చి దగ్గరికి వచ్చేసి ఇది నిజమేనా అని చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏంటబ్బా ఇది నిజం అని చెప్పేసి వెళ్ళిపోయింది, ఏంటా నిజం? రేపొద్దున వచ్చింది, మీ ఆయన టయానికి రావట్లేదంట, ఇది నిజమా అన్న, మళ్ళీ ఇంకో మొక్క తగిలిచ్చింది దానికి. నిన్నేమో ఇది నిజమా అంది, ఈరోజు అడగంగా ఏం చెప్పిందంటే మీ ఆయన టయానికి రావట్లేదంటే ఈ మధ్య, ఇది నిజమేనా అందొచ్చి. ఇప్పుడు వెళ్ళిపోయింది ఆ మాట చెప్పేసి. ఇప్పుడు నీకు నిద్ర పట్టుద్దా? అసలు ఈ చిన్న పదంలో చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి వాటిల్లిందో. ఇప్పుడు ఇదే విషయం మీ పురుషుల దగ్గరకు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఇది నిజమా, టయానికి రావాల్సిన మీ ఆవిడ టయానికి రావట్లేదంట అన్నారు అనుకోండి, ఆయన నిద్ర పట్టుద్దా? 20 ఏళ్ళ కాపురం చేసినోడు కూడా ఈ మాట చెప్పగానే సర్రమంటది, అందా? అసలు అపవాది చూడండి ఎంత చక్కగా, ఎంత సున్నితంగా వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడు. ఇది నిజమా అని అడిగినప్పుడు అవమ్మ చెప్పవలసినటువంటి ఆన్సర్ ఏంటి? నీకెందుకురా నిజమైతే అబద్ధమైతే పో అవతలకు అనాలిగా. అనలా. అసలు ఇదేంటో ముందు అర్జెంటుకి తేలాలి, కానీ అర్జెంటుగా నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడుకుందాం కాసేపు అంది. ఇంటి యజమాని ఇంట్లో లేనప్పుడు ఆడితో నీకెందుకు పని? మా ఆయన ఇంట్లో లేడు, పక్కన పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన? మా ఆయన దేవుడు ఒక పని ఇచ్చాడు, ఆ పని మీద బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినటువంటి భర్త ఇంటికి వచ్చేంత వరకు నా వాకిట్లో నువ్వు ఉండటానికి వీలేదు, సాయంత్రం 6 దాటకరా మా ఆయన వస్తాడు అని చెప్పాలా? కానీ చెప్పలా. అసలు దేవుడు చెప్పింది ఏంటో, ఈడు చెబుతుంది ఏంటో తేల్చుకోవాలనుకుందామా? ఎప్పుడు నువ్వు దేవత అన్నాడు అంతే. నువ్వు దేవత ఎప్పుడైతే నీకు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు అన్నాడో, అసలు మా ఆయన లేడు, ఆ దేవుని ఆజ్ఞ లేదు, పక్కన పెట్టి కాసేపు అని చెప్పి నువ్వు కూర్చోంది. అక్కడ కూర్చోబెట్టుకొని ఏం ముచ్చట ఆడుతుంది చదువు. తర్వాత, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? అసలు ఇది చెప్పింది ఎవరికి? దేవుడు ఆదాంకి అవ్వకు చెప్పాడు. మరి ఈడెప్పుడన్నాడు ఈ మాట? అంటే భూమి మీద మనుషులకు దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఎవరికి తెలుసు? ముందు దేవునికి తెలుసండి, అపవాదికి తెలుసండి. మనం అనుకుంటాం కదా పిచ్చోళ్ళం, మనకు తెలియదు కదా ఇవన్నీ, అపవాదిగాడికి ఏం తెలుసు అనుకుంటాం మనం. అసలు ఆ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు కానీ, శాపాలు కానీ, దేవుడు పెట్టినటువంటి భయంకరమైన విపత్తులు కానీ మనుషుల కంటే ముందు తెలిసింది ఎవరికంటే యేసుక్రీస్తు వారి తర్వాత అపవాదికేనండి. అది ఎన్న అపవాది వచ్చేసి అంటున్నాడు కదా, ఏంటి ఇది నిజమేనా? ఇదే కదా మీ తండ్రి మీతో చెప్పింది,
ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో నేను చెప్తా, ఈయన జాగ్రత్తగా అంటున్నాడు ఆయన. నెక్స్ట్ మాట. ఆ, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను. అక్కడ వరకు బాగానే ఉందండి. అసలు యాస్టీజీగా దేవుడు వీళ్ళతో ఏం చెప్పాడో అదే విషయాన్ని వాడు క్వశ్చన్ వేసినప్పుడు టక్కుమని ఇదే ఆన్సర్ చెప్పింది. దేవుడు చెప్పిన ఆన్సరే వాడికి చెప్పింది. చెప్పిన తర్వాతకి ఇప్పుడు ఆడు మొదలు పెడుతున్నాడండి, ఇది నిజమా అనే క్వశ్చన్ వేసాడు. ఇప్పుడు ఆన్సర్ తగిలిస్తున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఏం చెప్తున్నాడు? అందుకు సర్పం, మీరు చావనే. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున మీరు చస్తారు. అపవాది ఏం చెప్తున్నాడు? అసలు మీరు చావనే చావరు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఇది తిను దినమున నిశ్చయముగా మీరు చస్తారని దేవుడు చెబితే అపవాది వచ్చి అంటున్నాడు కదా, అసలు మీరు చావనే చావరు. అప్పుడు అవ్వమ్మ గారు చూడండి, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవునికి తెలుసు మీరేమవుతారో అవి తింటే, కానీ మీ తండ్రి మీకు చెప్పకుండా ఈ మర్మాన్ని దాశాడు. కాబట్టి అందుకే నేను దీని గురించి మీకు చెప్పటానికి వచ్చానని ఏదో మేలు చేసేవాళ్ళగా, ఏదో మేలు చేసేవాళ్ళగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. పాపం తెలియదు కండి అవ్వమ్మ గారికి ఇవంతా తెలియక పాపం వాడి మాటలు విందే వాడితో విస్తారంగా మాట్లాడేసి నెత్తి మీద తెచ్చిపెట్టుకుందండి ప్రమాదాన్ని. ఏం జరుగుతుందో చూడండి తర్వాత. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. జాగ్రత్తగా వినాలి. అంతకుముందు దేవుడు చెప్పినప్పుడు ఫలం రమ్యంగా కనపడలేదా ఏంటి? అపవాది ఎప్పుడైతే మీరు దేవతల్లా ఉంటారని చెప్పాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పక్కన పెట్టించేసి మార్గం తప్పిస్తున్నాడో, ఆ తప్పిస్తున్న విషయాన్ని కూడా అవ్వమ్మ మర్చిపోయి ఎప్పుడైతే మీరు దేవతలుగా ఉంటారని ఎప్పుడైతే అపవాది చెప్పాడో, అపవాది చెప్పగానే వెంటనే ఆ ఫలాలు చూడంగానే ఆ ఫలాలు ఎలా కనపడుతున్నాయి అవ్వమ్మ గారికి? ఎంతో ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇక తన కళ్ళకి ఆకర్షణీయంగా కనపడుతుంది. వెంటనే కోసుకోవాలి, తినేయాలి, నేను దేవతగా మారిపోవాలనుకుంటుంది అవ్వమ్మ గారు. వెంటనే కోసుకుంది, తినేసింది. చచ్చిపోయిందా? చావల. అప్పుడేమనుకుంది చెప్పాలి మీరు? వెంటనే కోసుకుంది, తినేసి నిలబడే ఉంది. కానీ అప్పుడు ఏమనుకుంది అవ్వమ్మ గారు? నా తండ్రి తింటే చస్తారని చెప్పాడుగా, కానీ తింటే చావరని వీడు చెప్పాడుగా, కానీ తిన్నా నేను చావలేదు, కాబట్టి వీడు చెప్పింది నిజమేనన్నమాట అనుకుంది. వెంటనే కోసుకుంది, తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. తినేసేది తీసుకుపోయిందండి అక్కడికి. తీసుకెళ్ళిపోయి తన భర్తకి ఇచ్చేసింది. భర్త కూడా తినేసాడు. ఇద్దరూ తిన్నాక ఇద్దరికి ఒక విషయం అర్థమైంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం తెరవబడ్డాయి? అప్పటిదాకా కళ్ళు ఉన్నాయా లేవా? ఫలం కొయ్యటానికి ముందు కూడా ఫలం ఎలా కనపడింది? కళ్ళకి రమ్యమైనదిగా కనపడింది. ఎప్పుడైతే ఫలము తిన్నారో వెంటనే వారి నేత్రములు తెరవబడ్డాయని రాయబడింది. అసలు ఏంటిది? ఫలం తినడానికి ముందు కనపడింది ఫలం తిన్న తర్వాత వాళ్ళకు కనపడింది వేరే. ఇప్పుడు ఏం కనపడింది? వస్త్రాలు లేవన్న విషయం అర్థమైంది. అప్పటిదాకా వస్త్రాలు లేవన్న విషయం తెలిసింది వాళ్ళకి. అంటే అంతకు ముందు వాళ్ళ స్థితి ఎలా ఉంది? పరిశుద్ధులుగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి పాపులుగా మారారో వస్త్రహీనత కనపడింది వాళ్ళకి, అవయవాల తీరి కనపడింది. వెంటనే పరుగు నిద్ర చెట్ల చాటుకి వెళ్ళిపోయారు. కొన్ని ఆకులు తీసుకున్నారు, కొన్ని కచ్చడములు తీసుకొని వాళ్ళ మొల్ల చుట్టూ కట్టుకున్నారు. అప్పుడు దేవుడు వచ్చేసాడు యాక్షన్లోకి. వచ్చేసి దేవుడు వచ్చే సమయానికి దేవుడు వస్తాడని తెలిసినటువంటి ఆదాము అవ్వలిద్దరూ చెట్ల చాటుకి వెళ్ళి దాక్కున్నారండి. దాక్కున్న సమయంలో దేవుడు వచ్చేసి పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడ నువ్వు? దేవుడు తెలిసిండి ఆదాము ఎక్కడ దాక్కున్నాడు. దేవుడు తెలుసండి వాళ్ళు ఫలాలు తింటారని, ఆజ్ఞ అతిక్రమిస్తారని దేవుడు తెలుసండి. అసలు దేవుడి కుటుంబాన్ని కట్టిన ఒక ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు. కానీ వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఏదైనా వనంలోంచి బయటికి వెళ్ళిపోవటానికి ముందు దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడండి.
తెలుసా మీకు అది? ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడి జతపరచాలని జతపరిచిన వీళ్ళిద్దరి ద్వారా, ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఎందరో పరిశుద్ధులు, ఎందరో నిర్దోషులైనటువంటి పిల్లలు కావాలని దేవుని యొక్క అనాది సంకల్పం ఇది. అసలు ఇది ఏనాటి సంకల్పం? ఈ కుటుంబాన్ని కట్టాలన్న ఆలోచన అనేది మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాల్లో రాయబడింది క్షుణ్ణంగా. ఈ కుటుంబాన్ని కట్టాలన్న ఆలోచన దేవునికి ఏనాటిది? ఇది ఎప్పటి ఆలోచన? ఇది కుటుంబాన్ని కట్టాలని. కట్టినటువంటి కుటుంబం ఎలా ఉండాలి తన ఎదుట? స్త్రీ అయినా పురుషుడైనా చదవాల మాట. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున, దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనే ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ కుటుంబాలు కట్టాలన్న ఆలోచన దేవునిది ఎప్పటిదండి? జగత్పునాది వేయబడక మునిపే. ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఈ కుటుంబాలన్నీ కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంలో ఆ ఇద్దరి దాంపత్య వ్యవస్థలోనికి, ఆ వ్యవస్థలోకి మరొకడు తొంగి చూస్తున్నాడు. ఈ కుటుంబాన్ని విడగొట్టాలి, ఈ కుటుంబాన్ని పతనావస్థలోకి తీసుకెళ్ళిపోవాలి. పరిశుద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోవాలి. జతపరచబడినటువంటి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. దేవుని యొక్క అనాది సంకల్పానికి భంగం కలిగించాలన్న ఆలోచన వాడిది. పెళ్ళైన కొత్తలోనే విడగొడితే దేవుని ఉద్దేశం భంగపరిచిపోతుంది కదండి. పెళ్ళైన కొద్ది రోజులకే, గర్భఫలాలు రాకముందే భార్యాభర్తల్ని విడగొట్టేస్తే దేవుని ఆలోచన పాడైపోతుంది కదండి. అందుకే దేవుడు మాట్లాడాడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో. ఏమని మాట్లాడాడు? ఇదిగో, దేవుడు జతపరిచినటువంటి వీరిద్దరిని వేరొకడు విడగొట్టడానికి వీల్లేదు. ఆది కాండంలో మనం చూసినటువంటి ఏదైనా వనమ చరిత్రలో జరిగినటువంటి పరిస్థితి ఈనాడు సంఘాలలో జరగటానికి వీల్లేదని తెలిసినటువంటి దేవుడు అందుకని ముందుకు హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ఒక్కరు విడగొట్టడానికి వీల్లేదు. ఎందుకు విడగొట్టకూడదనంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది కుటుంబం పట్ల. ఆ సంకల్పం ఎప్పటిదంటే మీరిద్దరు ఒక్కటైన దగ్గర నుంచి కాదు, ఇది ఏదైనా వనం నుంచి ప్రారంభమైంది. ప్రారంభం అవ్వటానికి ఉద్దేశం, దీని మూలం ఎక్కడంటే జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వంలో నిర్ణయించబడింది ఈ కుటుంబ వ్యవస్థను గూర్చి. ఈ కుటుంబ వ్యవస్థను గూర్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంగు. దేవుని యొక్క బిడ్డలుగా స్త్రీ పురుషుల్ని ఎలా జతపరిచాడో, జతపరచినటువంటి దేవుని యొక్క పిల్లల యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనం లైట్స్ ఆఫ్. ఓకే, చూసారు కండి వీడియో. దేవుడు జతపరిచినటువంటి ఆ స్త్రీ పురుషులిద్దరిని కూడా ఊరు పెద్దలైన, న్యాయస్థానమైన, ప్రేమికులైన ఎవరైనా సరే వారిద్దరిని విడదీసేటటువంటి పరిస్థితి రాకూడదు. అలా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క సంకల్పము ఏమై ఉంది అనేది మనం లేఖనంలోకి వెళ్ళి చూస్తే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈ కుటుంబ వ్యవస్థను బట్టి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికే స్త్రీ పురుషులిద్దరిని కూడా దేవుడు కలుగజేసుకున్నాడు. పురుషుని చేసి ఆ పురుషుని ద్వారా స్త్రీని చేశాడు. ఈ స్త్రీ పురుషుల కలయిక ద్వారా దేవుడు తనకు కావలసినటువంటి ఫలాలు కోరుకున్నాడు. ఏదేను వనములో ఆదాము వాళ్ళిద్దరూ ఆజ్ఞ అతిక్రమించినప్పటికీ కూడా దేవుడు అసలు ఏమని వారిని ఆశీర్వదించాడో, ఆశీర్వదించినటువంటి దేవుడు ఏం కోరుతున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏదేను వనములో ఆజ్ఞ అతిక్రమించటానికి ముందు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, మొట్టమొదటి ఆశీర్వాదం, వాళ్ళకిచ్చిన ఆశీర్వాదం ఏంటో చూడండి. దేవుడు
వారిని ఆశీర్వదించను. ఎవరిని? నూతనంగా జత చేయబడినటువంటి ఆ దంపతులిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. ఆ దంపతులిద్దరిని ఆశీర్వదించి ఏమని ఆశీర్వదిస్తున్నాడు అనంటే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏం ఆశీర్వాదం ఇస్తున్నాడు వాళ్ళకి? ఏ ఆశీర్వాదం ఇచ్చాడు భార్యాభర్తలు ఇద్దరికి? మీరు ఫలించాలి. దేనికోసం పిల్లలు కనాలి? దేనికోసం పిల్లలు కనాలి? కన్నటువంటి మీరు ఆ పిల్లల్ని ఎలా పెంచాలి? ఎలా పెంచాలి? మూడో రోజు చూద్దాం అది ఎలా పెంచాలో. ఇప్పుడు మనకు టాపిక్ ఏంటి ఇక్కడ? కుటుంబం ఎలా ఏర్పడింది, ఏర్పరిచినటువంటి దేవుడు ఆ కుటుంబం నుంచి ఏం కోరుతున్నాడు అనే దాని గురించి మనం చూస్తున్నాం ఈరోజు. ఏదేను మనములు ఆదాము వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, జతపరిచానంటే, ఇదిగో మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. మీరు భూమిని నిండించాలి. నిండించినటువంటి మీరు సమస్తాన్ని ఏలేటటువంటి ఏలికలుగా ఉండాలి. మీరిద్దరు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. పురుషుడే ఏలాలి, స్త్రీ ఏలకూడదని ఎక్కడ బైబిల్లో లేదండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మీరిద్దరూ సమానమని చెప్పినటువంటి దేవుడు ఆ ఇద్దరిని ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే, మీరు ఏలికలుగా ఉండాలి భూమి మీద. ఏలికలుగా ఉండాలి మీరు భూమి మీద. ఏలికలుగా ఉన్నటువంటి మీరు మీ గర్భవాసాన పిల్లలు పుడతారు. పుట్టినటువంటి పిల్లలు మీ పిల్లలు అనుకుంటే పొరపాటు. 127వ కీర్తన 3వ వచనం చూడండి. 127వ కీర్తన 3వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు దేవుడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. ఈ సందర్భం అర్థం కానటువంటి కొంతమందులు బైబిల్ యొక్క పరిభాష మనం అర్థం చేసుకోవడానికి మన మానవ జ్ఞానం, మట్టి మెదడులో పుట్టేటటువంటి ఆలోచన సరిపోదండి. చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేసి చదవాలి బైబిల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే గర్భఫలాలు అని అంటే కేవలం పురుషులు మాత్రమే దేవుడిచ్చే గర్భఫలాలు అనుకుంటే మీ అమాయకత్వం అది. గర్భఫలాలు అన్న కాడ కుమారులు అని పెట్టాడు కదా, అంటే మగబిడ్డలు మాత్రమే దేవుని సంతానం, ఆడపిల్లలు మొత్తం దయ్యం సంతానమా? ఉందా బైబిల్ ఎక్కడన్నది? మరి బైబిల్లో రాయబడి ఉంది కదండి, మగబిడ్డలు మాత్రమే దేవుని పిల్లలని. మరి ఆడపిల్లలంతా ఎవరు? దయ్యం సంతానమా? అంటే నీ భార్య దయ్యం, నీ తల్లి దయ్యం, నీ కూతురు దయ్యమా? నీకు బుర్ర ఉంది ఏంటి అసలు? అది కాదండి. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఏముంటుంది తెలుసా? చిల్డ్రన్స్ అని ఉంటుంది. చిల్డ్రన్స్ అంటే ఓన్లీ జెంట్సేనా? స్త్రీలు రారా? వస్తారు. కొంచెం జాగ్రత్త మైండెడ్ చదవాలి. ఓన్లీ తెలుగు బైబిల్ ఒక్కటే వాడితే నీకు బుర్ర పనిచేయదు. కొంచెం అది ఇది మిక్సింగ్ ఉండదు, చూడు ఒకసారి నీకు అర్థమైంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట వెనకాల ఏముంది అసలు? చాలామంది అనుకుంటున్నారు కదా, మా ఆయన నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే నా బంగారు కొండ పుట్టాడు. అమ్మా, అసలు ప్రెగ్నెన్సీ వచ్చిన కాడ నుంచి మంచం దెక్కకుండా మా అత్త అన్నీ ఇక్కడికే తీసుకొచ్చి పెట్టబట్టే పొండంటి బిడ్డ పుట్టింది నాకు. ఎవరు చెప్పుకుంటున్నారు? తల్లి చెబుతుంది, భర్త చెబుతుండు. ఏమయ్యా ఏంటయ్యా అని అంటే ఆయన అంటాడు కదా, అసలు నా భార్యని కింద కాలు పెట్టకుండా నేను డెలివరీ అయిందాక చూసుకున్నానండి, అందుకే బంగారు లాంటి బిడ్డ పుట్టాడు అంటాడు ఆయన. ఏంగారు అంటే అంటది కదా, మా అత్తమ్మ చూపించినటువంటి బాధ్యతలు, ఆమె నా మీద చూపించినటువంటి ఆ ప్రేమకి నేను మంచిగా నేను డెలివరీ అయ్యాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇదే మాట అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది కదా, ఎలా కన్నావమ్మా నువ్వు, ఎలా పుట్టాడమ్మా బిడ్డ నీకనంటే, మా ఆయన నేను కష్టపడితే పుట్టాడండి అంటలామా? ఏం చెబుతుందో ఒకసారి ఆడికి వెళ్ళండి. ఆదికాండం 4వ అధ్యాయం ఏం చెప్తుందా అవ్వమ్మ గారు? ఒకసారి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని, చూడండి ఏమంటుందో, కయ్యూనుని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. ఈరోజు నీకు ఒక సంతానం అంటే ఒక గర్భఫలం నీకు గర్భవాసాన బయటకు వచ్చాడు అని అంటే ఎవరి దయ వలన కన్నానని చెప్పాలి నువ్వు? దేవుని దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను.
ఈ మాట ఎప్పుడన్నా చెప్పావా? ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పుట్టారు. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అన్నారా? అసలు ఎందుకు ఈ మాట ఇక్కడ హవ్వగారు వాడారు? ఇదిగో యెహోవా దయ వలన ఇదిగో నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. అప్పటికి వాళ్ళు ఎక్కడి నుంచి నెట్టివేయబడ్డారు? ఏదేను వనములో నుంచి పరిశుద్ధులుగా ఉన్న కుటుంబం పతనావస్థలోకి జారిపోయింది. జారిపోయినటువంటి కుటుంబం బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినటువంటి కుటుంబం దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం కోల్పోలేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏం కోల్పోలా? దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం కోల్పోలేదు. కాబట్టే కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను తిరిగి మరలా నిర్మించటం కోసం ఎంతో తపన పడ్డారు ఆ భార్య భర్తలిద్దరూ. మరలా ఒక్కసారి జరిగినటువంటి ఆ తప్పు విషయంలో వాళ్ళు మరలా తప్పు చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఆ శుభతరుణంలో కయ్యూనుకు జన్మనిచ్చిందండి మహాతల్లి. కయ్యూనుకు జన్మనిచ్చినటువంటి ఈ తల్లి మాట్లాడుతున్న మాట, ఇదిగో దేవుని దయ వలన నేనొక కుమారుణ్ణి సంపాదించుకున్నానని మాట్లాడుతుంది. అలా సంపాదించుకున్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం కోసం నువ్వు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఒక యజమానిగా నువ్వు తీసుకోవాలి. ఒక యజమానిగా నీ కుటుంబం పట్ల నీకు ఉండవలసినటువంటి బాధ్యత దేవుడు ఎన్నో రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఎందుకోసం పురుషుణ్ణి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి పురుషుడికి ఎన్ని బాధ్యతలు ఇచ్చాడో, ఇచ్చినటువంటి బాధ్యతలు తన కుటుంబం పట్ల ఆ నాయకుడుగా ఆయన దాన్ని నడిపించుకోలేకపోతే, పరిపాలించుకోలేకపోతే, దాన్ని సాగు చేసుకొని రక్షణలోకి తీసుకొచ్చుకోలేకపోతే కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోతుందండి. అలా వెళ్లకుండా నీ కుటుంబ రక్షకుడుగా, కుటుంబ నాయకుడుగా, కుటుంబ బాధ్యతలు చేపట్టేటటువంటి యజమానిగా నువ్వు ఒక పురుషుడుగా నువ్వు నీకిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా చేయగలిగినప్పుడు ఒకనాడు యెహోషువ గారు మాట్లాడినటువంటి మాట నీ నోట రావాలి. ఎవరు ఎట్టుపోయినా, ఎవరు ఏం చేసినప్పటికీ కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. అబ్బా, ఎంత బాగుందండి ఆ ఓడు. 10 సార్లు చదివా ఈరోజు దాన్ని. ఈ మాట చెప్పగలగాలండి చచ్చిపోయేలోగా. నేనును, ఒక ఆయన అంటాడు కదా, ఏమో నువ్వు ఈ గుడికి పో, నేనును నా కూతురు ఈ గుడికి పోతాం, నువ్వను నీ కొడుకు ఈ గుడికి పోండి అన్నాడు. ఇదేంటి? నేను అడిగా, అన్న ఏంటన్నా, అక్కన ఆ బిడ్డ అటు పోతారు, నువ్వు ఇటు పోతావు కదా, ఏంటి దీనికి మూలం ఏంటి నాకు తెలియాలనంటే అయ్యగారంటే నాకు పడదంట. ఎవరంటే పడదు? అయ్యగారంటే పడదు అన్నాడు. ఇదేం పద్ధతి అసలు? అయ్యగారంటే పడకపోవటం ఏంటి? నువ్వు విశ్వాసమేనా అన్న. నేను ఇప్పుడు తెలుసో తెలియక ఒక మాట అన్నాడు. తండ్రి స్థానంలో ఉన్నాడు ఆత్మీయంగా. ఒక మాట అంటే పడవా? ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా ఎవడో నా మీద కంప్లైంట్ చెప్పినట్టు నా గురించే మాట్లాడుతుండ అయ్యగారు రోజు అన్నాడు. ఇప్పుడు వాక్యం నేను మాట్లాడుతున్న టాపిక్లో నీకు నొచ్చుకుంటుంది అనుకోండి, నేను మాట్లాడే మాట ఇప్పుడు ఆమె చెప్పిందో లేకపోతే ఈడి చెప్పిండో ఆడి చెప్పిండో అనకూడదు. అప్పుడు నువ్వేం చేయాలా? అమ్మ, ఈరోజు ఈ వాక్యం వినకపోతే, ఈ ప్రార్థనకు నేను రాకపోతే, ఈ రాత్రి దేవుడు నా ప్రాణం అడిగితే నేను ఎక్కడ ఉండేదాన్ని? దేవదూతల దగ్గర ఉండేదానివా? యేసుక్రీస్తు వారి పక్కన కూర్చునేదానివా? ఎక్కడ ఉండేదానివి? నరకానికి జారిపోయేదానివి. నిన్ను బాగు చేద్దామని దేవుడి ఎడకు తీసుకొచ్చి నీకు నొప్పి కలిగే మాట చెప్పించాడు ఇట, నిన్ను మార్చాలని. అప్పుడు నువ్వు ఆనందపడాలా, అబ్బా ఎవరో కానీ భలే చెప్పారు నా గురించి, నన్ను నా బాగు చెప్పారు అయ్యగారికి, కాబట్టి నన్ను బాగు చేసే మాట దేవుడు నాకు చెప్పించాడు. ఒకరోజు నేను కూడా మార్చుకున్నానండి. ఒకరోజు నేను ఒక క్లాస్కి వెళ్ళి కూర్చుంటే అప్పుడప్పుడు సేవకులు కూడా కొన్ని బాధలు వస్తాయి. కూర్చుని ఇన్నోళ్ళకే కాదు, సేవకులు కూడా వస్తాయి కొన్ని బాధలు. నేను కూడా మార్చుకునే పరిస్థితి వచ్చింది ఒకసారి. ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు, నిలబడి మాట్లాడేటప్పుడు కూర్చున్నోడు గురించి ఆలోచించరు. అవునా కదా? చెప్పోడికి కూర్చున్నోడు గురించి ఆలోచించాడు, చెబుతూనే ఉంటాడు ఇంకా ఆయన దొరికింది కదా అని. ఒకరోజు నేను కూర్చుంటే నాకు అర్థమైంది, ఓరి బాబే కాపరా నాయన కాళ్ళు నొప్పులు వస్తాయి కూర్చొని అని. అప్పుడు అనుకున్నా, అయితే కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని చెప్పాలి కూర్చున్న వాళ్ళ గురించి చూసని. అప్పటి నుంచి తగ్గించుకున్నా. గంటన్నరలో పోయి గంటమ్మకి వచ్చినాయి, గంటమ్మ నుంచి గంటకు వచ్చింది. అట్లా కొన్ని మార్చుకునేవి ఉంటాయి. అలాని మార్చుకోవాలి మనం, అంతేగాని నా మీద కంప్లైంట్లు చెప్పారని నువ్వు అనకూడదు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే,
యెహోషువ గారి ఫ్యామిలీ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆయన. కానీ యెహోషువ గారు ఒక కుటుంబ నాయకుడిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. ఎందుకు చెప్పాడు ఆ మాట? అంటే ఆయన చుట్టూ ఉన్న కుటుంబాలు యెహోవాను మాత్రమే సేవించట్లాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి కల్చర్కు అలవాటు పడిపోయారు. చుట్టూ ఉన్నటువంటి విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆ విగ్రహాలకి దండం పెడుతున్నారు, ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటున్నారు. ఈడ ఏమన్నా బాగుందా? అసలు ఏం బాగాలేదండి మన పరిస్థితి. కనబడిన దానికల్లా దండం పెడతాం, మనం వెళ్ళి పెట్టమా? మళ్ళీ పేరు క్రైస్తవులం మనం. ఎవరు మనం? పేరు క్రైస్తవులు మనం. కనబడిన దానికల్లా దండం పెడుతుంటాం మనం. కానీ అయ్యగారు కనపడితే వందనాలు చెప్పం, చుట్టూ వచ్చిన సేవకులకు వందనాలు చెప్పం, ఒక సాటి సహోదరి మనులు కలిసినప్పుడు వందనాలు చెప్పం మనం. ఎందుకంటే చిచ్చి దీని మొహం చూస్తే పాపం అంటాం మనం. నువ్వేదో పరిశుద్ధురాలు పోయి నువ్వు పరలోకం పోయేదానిలాగా. అవునా కాదా? శాస్త్రుల పరిచయాలు కూడా అదే మాట్లాడతారండి. మేమే నీతిమంతులం. అబ్బా ఎంత గొప్ప వాళ్ళు, మేమే నీతిమంతులం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, మీరు నీతిమంతులేరా, వెరీ గుడ్, కానీ ఊరు బయట సమాధులు ఉన్న తెలుసా మీకు అన్నాడు ఆయన. తెలుసా మీకు సమాధులు? ఒకసారి వాటిని చూడండి వెళ్ళి అన్నాడు ఆయన. అప్పటికన్నా అర్థం కావాలిగా. పైన మాత్రం ఉంటే సరిపోదు, మెరుగు లోపల ఉండాలా. అవునా కదా? అది చెప్తున్నాడు. పరిశుద్ధత అంటే ఏంటి? పైన పూత కాదు, లోపల అది కావాలా. ఇప్పుడు ఇక్కడ ఆ అవ్వమ్మగారు ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించానని అవ్వమ్మ కుటుంబంలో స్త్రీగా మాట్లాడుతుంటే, మరొక కుటుంబ నాయకుడు అంటున్నాడు కదా, నేనును నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించెదము అని మాట్లాడుతున్నాడు. అంటే యెహోషువ గారి కుటుంబం పతనావస్థలో ఉందా? పరిశుద్ధతలో ఉందా? పరిశుద్ధతలో ఉంది. కాబట్టి కుటుంబాన్ని కట్టినటువంటి దేవుని యొక్క అనాది సంకల్పంలోని ఉద్దేశాలకు తగినట్టుగా భార్యాభర్తలు ఇరువురును కూడా పనిచేయాలి. అదే ఆలోచన కలిగి ఉండాలి. ఒకరు హెచ్చించిన ఒకరు తగ్గించుకోవాలి, ఒకరు కోప్పడినా ఒకరు తగ్గిపోవాలి. ఏమంటే ప్రతిరోజు భార్యాభర్తల గొడవ రాని రోజు ఉండదు. కానీ ఆ గొడవ ఎలా ఉండకూడదు? పతనానికి తీసుకెళ్ళేలాగా ఉండకూడదు. ఒక విషయం చెప్తే సందర్భంలో, అసలు నా భార్య మీద అరవని రోజు లేదండి, ప్రతిరోజు అరుస్తా. అదొక ఆనందం నాకు, అంతే. నేను అరవాలా, ఆమె అలగాల, కాసేపు తర్వాత మళ్ళీ మాట్లాడాలి, ఇదొక ఆనందం. ఇంకదంతే. అరవకపోతే బాగోదు, మైండ్ సరిగ్గా ఉండదు. అందుకనే ప్రతిరోజు తిందాక వచ్చేటప్పుడు కూడా కాసేపు పరిచయం మీద, ఇంకంతే. అక్కడికి వెళ్ళిన మళ్ళీ డిస్కషన్ ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళి భార్యతో ఎట్టు ఉండాలా, భర్తతో ఎట్టు ఉండాలా, అక్కడ బాగా చెబుతావా, ఇక్కడికి వచ్చి మాత్రం పద్దాకలు నా మీద దొరుకుతావు ఏంటి అంటది ఈమె. అదొక ఆనందం. మా అమ్మాయి అంటది కదా, ఆ టర్వపోతే డాడీకి సంతోషం ఉండదు, అదొక ప్రేమ అంటది మా అమ్మాయి. అంతే, ఆనందమే కదా, అంతే. కానీ అది ఆవేదనలోకో పతనావస్థలోకి తీసుకెళ్ళకూడదండి, చాలా తప్పది. ఎందుకంటే దేవుడు జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు? నువ్వు ఆలోచించాలి కూర్చొని. ఎక్కడో పుట్టినటువంటి నన్ను ఎక్కడున్నటువంటి నీకు తీసుకొని జత చేశాడంటే, నీ వల్ల నా వల్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడు అసలు? రోజు గొడవలు ఆడుకొని నువ్వేం ఆ గదిలో నువ్వేం ఈ గదిలో ఉంటానికి కాదు మిమ్మల్ని జత చేసింది. లేదంటే 10 రోజులు ఇక్కడ 10 రోజులు మీ పుట్టింటి కాడ ఉంటాను కాదు నీ దరిద్ర కొట్టు మొహాన్ని నాడు చేసింది. దీన్ని చేశాడు నిన్ను. ఆయనకు ఒక పని ఉంది మీ ఇద్దరి ద్వారా. ఆ పనిలో మీరిద్దరు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి పనిలో? ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని గూర్చి ఒకరు ఎరిగి ఉండాలి, ఒకరిని గూర్చినటువంటి ఒకరు వేరువేరు కాకుండా ఇరువురు ఏక శరీరంగా పనిచేయాలి. అంతేగాని దేహాలు వేరైనా ఆ దేహాలలో ఉన్నటువంటి ఆలోచన. ఒక పాట ఉందండి, అద్భుతమైన పాట. ఈరోజు అది డౌన్లోడ్ చేయడానికి అవ్వలేదు, కానీ సందర్భం కాదు, కానీ చెప్పలేదు. కానీ ఇద్దరు దేహాల్లో వేరువేరు కళ్ళున్న ఈ 2 కళ్ళు ఒకటే చూడాలి. ఇద్దరు దేహాల్లో కాళ్ళు వేరైనా నడక మాత్రం ఒకే వేలో పడాలండి. ఇద్దరిది కూడా ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే భావన కలిగి ఉండాలి భార్యాభర్తలు. అది నిజమైనటువంటి భార్యాభర్తల యొక్క బంధానికి ఉన్న విలువ. ఇప్పుడు చెప్పండి, కుటుంబాన్ని కట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు కట్టాడు కుటుంబాన్ని? ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏంటి ఆయన సంకల్పం? పరిశుద్ధులైన ఎందరో పిల్లలు ఆయనకి కావాలి. ఇప్పుడు యెహోవా గర్భఫలాలు ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడా? ఇచ్చినటువంటి గర్భఫలాలు ఎలా పెంచాలి అనేది కూడా దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడా?
చెప్పినా కూడా కుటుంబంలో పిల్లల్ని మనం సరిగా పెంచకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటో కూడా దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. ఇన్ని చెప్పిన దేవుడు ముందుగా తండ్రి ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఆ తర్వాత తల్లిగా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఈ బిడ్డల పుట్టక ముందు భర్తగా నీ బాధ్యత ఏంటి, భార్యగా నీ బాధ్యత ఏంటి, భర్త బాధ్యత భార్య బాధ్యత తల్లిదండ్రుల బాధ్యతగా ఎప్పుడు మారుతుందంటే గర్భఫలాలు బయటకు వచ్చినప్పుడు. అవునా కదా? ఈ బాధ్యతలన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే రేపటి దినాన ఇంటికి దీపం ఇల్లాలేనా కార్తీక దీపమా? ఏమ్మా, ఇంటికి దీపం ఇల్లాలినా? ఏ ఇల్లాలు? కార్తీక దీపంలో ఉన్న దీపకాది ఇల్లాలు. మీరే నిజమైనటువంటి ఇల్లాలు. కాబట్టి ఇల్లాలు బాధ్యత, యజమాని బాధ్యత ఏంటో చాలా అద్భుతమైనటువంటి విషయాలు రేపటి దినాన రెండో రోజు మనం వినటమే కాదు, రేపొద్దున వీడియోల రూపంలో కూడా వాటిని కొన్ని ఎడిటింగ్ చేసి పెట్టాము. వాటిని కూడా రేపు మీరు చూసి ఆనందించి దేవుని యొక్క ఆత్మస్థితిని కాపాడుకోవాలని కోరుతున్నాను. కాబట్టి దేవుడు ఏదైనా వనములో ఆదామవలను ఏ రీతిగా ఏర్పాటు చేసి వారిని ఏ రీతిగా ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క సంకల్పాన్ని, తన ఉద్దేశాలని ఎలా ఏర్పాటు చేశాడనేటటువంటి టాపిక్ మీద ఒక పాటను తీసుకురావడం జరిగింది. ఆ సాంగ్ కూడా చూసి మనం ముగింపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైట్స్ ఆపునానా? ఒకసారి వీడియో చూసారు కండి. వీడియో దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో ఈరోజు మొదటి రోజుగా కుటుంబం యొక్క ఉద్దేశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడి యొక్క బాధ్యతలు, అలాగే యజమానురాలి యొక్క బాధ్యతలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో దానిని ఉద్దేశించి కొన్ని మాటలుగా రేపు ఒక పాఠంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 వీడియోలు మీకు రేపు చూపించడం జరుగుతుంది. అందరూ కూడా సిద్ధపడగలిగిరండి. చాలా ముఖ్యమైనటువంటి వీడియో లాస్ట్ మీకు చూపించడం జరుగుద్ది. అందరు కూడా సిద్ధపడగలిగి అందరూ రండి. ఎవరు కూడా దయచేసి ఎందుకు పద్దాలు తగ్గిస్తారు? ఎవరు కూడా దయచేసి ఖాళీగా ఇంటి దగ్గర పడుకోవటం అనేది క్రైస్తవుని లక్షణం కాదు. మైకను యంత్రం ద్వారా వినబడుతున్నప్పుడు నీ ఆత్మను బలపరిచేటటువంటి వాక్యాన్ని వినడానికి, శక్తి కలిగిన ఈ వాక్యం వినటానికి భక్తితో ప్రయాసపడి పరిగెత్తి రావాలండి. అట్లాంటి ఆలోచన భావం కలిగినప్పుడే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి మన కుటుంబం జాగ్రత్త అని మరొకసారి మీకు హెచ్చరిస్తాను. ఎందుకు పరిశుద్ధుని కుటుంబంలోనికి పతనావస్థ ఏర్పాటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఏదైనా వనంలో పరిశుద్ధుని కుటుంబానికి పతనావస్థ వాటిల్లింది అపవాది ద్వారా. ఈరోజు కూడా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మన కుటుంబాలకు ఖచ్చితంగా అపవాది యొక్క దాడి ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి అది ఏ రీతిగా వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మన పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగితే దేవుడే మనకు తోడుండి మన కుటుంబాలని నిత్యము తన రక్షణలో, తన కృపలో ఆయన ఎల్లప్పుడూ కాపాడాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ మీకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి విన దేవ, కుటుంబాలను ఎందుకు నిమిత్తము ఏర్పాటు చేసి ఉన్నారు, దాని యొక్క ఉద్దేశం ఏంటో కొన్ని విషయాలు నీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. కుటుంబాన్ని కట్టినటువంటి మీరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క బాధ్యతలు, ఆ తర్వాత గర్భఫలాలు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో దానికి తగినటువంటి విషయాలు తండ్రి, మరిన్ని విషయాలు, లోతైనటువంటి మాటలు నీ పిల్లలకు తెలియచేయటానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కూడికలను బట్టి తండ్రి, ఈ కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ముందు జరగబోతున్నటువంటి కార్యం అంతట్లో కూడా మీరే ఈ కుటుంబానికి తోడుగా ఉండండి, ఆదరించి నడిపించండి నాయన. శనివారం జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడా
ఈ స్థలానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించండి. బిడ్డలు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస అంతట్లో కూడా మీరే వారికి తోడుగా ఉండి మీ సహాయాన్ని, మీ కృపను దయచేయండి. గర్భఫలం మీరు ఇచ్చినటువంటి బహుమానము నాయన, ఆనాడు అవ్వమ్మ మీరిచ్చినటువంటి బహుమానం అని తండ్రి నేను సంపాదించుకున్నానని మాట మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు గర్భఫలాలు పొందుకున్నటువంటి వారందరూ కూడా పుట్టినటువంటి ఈ సంతానము అది మీదని, మీరిచ్చినటువంటి సంతానాన్ని తండ్రి మీరు ఎలా పెంచమని కోరుతున్నారో, కోరినటువంటి మీ యొక్క కోరికను ఆలోచనలో ఉంచుకొని ఆ బిడ్డలను పెంచడానికి తగినటువంటి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని తల్లిదండ్రులకు అందించండి. ఇక్కడ తలల వంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎందరైతే రాలేకపోతున్నారో, దేని నిమిత్తం రాలేకున్నారో మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి తమ ఆత్మను బలపరిచేటటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విని తమ ఆత్మను బలపరుచుకొని నిత్యరాజ్యంలో ప్రవేశం పొందుకొనుటకు ప్రతి వారును కూడా ప్రయాసపడడానికి మీ సహాయం దయచేయండి. శరీరం కేవలము నిష్ప్రయోజనమని, శరీర సంబంధమైనటువంటి ఆలోచన భావనతో ఈ లోకంలో బ్రతికితే నిత్య నరకానికి జారిపోతారని లేఖనం సెలవిస్తూ ఉంది తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి నీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని దయచేస్తారని, ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి యాకోబు గారిని, వజ్రమ్మ గారిని, అశోక్ గారిని, స్వాతిమ్మను, వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైన కుమార్తెను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయబోతున్న ప్రతి కార్యములు తండ్రి మీరే వారికి తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే